ట్రాయ్ అని పెద్ద సిటీ. దానికి చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్మీ. అండ్ ఆ వాల్స్ యొక్క హైట్ కూడా చాలా పెద్దవన్నమాట. సో ఇప్పుడు ఎనిమీస్ ఆ సిటీని అటాక్ చేయాలంటే ఏ ఆర్మీతో వెళ్ళినా సరే ఓడిపోయేవాళ్ళు. పోనీ అలా అని చెప్పి లోనకి ట్రెస్ పాస్ చేద్దాం అనుకుంటేనేమో ఆ వాల్స్ యొక్క హైట్ ఎక్కువ వల్ల ఎవరు లోనకి వెళ్ళగలిగే వాళ్ళు కాదు. సో ఏం చేద్దామని ఆలోచించి ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారనమాట. ఒక పన్నాగం పండారు. ఏం చేశారు? ఒక చెక్కతో పెద్ద హార్స్ని తయారు చేశారు, ఒక గుర్రాన్ని. అందులోపల కొంతమంది సోల్జర్స్ని పెట్టేసి ఆ గోడ అవతలు ఉంచేశారనమాట. సో ఈ ట్రాయ్ పీపుల్ ఏమని నమ్మారు? వీళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఏదైనా సరే గోడ బయట ఉంచితే అదొక గిఫ్ట్లా అనుకుంటారనమాట. సో వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఒక గిఫ్ట్లా స్వీకరించారు. ఆ సోల్జర్స్ ఉన్న హార్స్నేమో లోనకి తీసుకొచ్చేశారు. ఎప్పుడైతే నైట్ అయిందో అప్పుడు అందు నుంచి ఆ హార్స్ నుంచి సోల్జర్స్ అందరూ బయటకు వచ్చేసి గేట్లు అనేవి తీసేశారనమాట. సో గేట్లు తీసేయడం వల్ల బయట నుంచి వచ్చే ఎనిమిస్ అంతా కూడా లోనకి వచ్చేసి పీపుల్ని చంపేసి ఒక విక్టరీ అనమాట, ఒక విక్టరీని ఇలా ప్లాన్ చేసుకున్నారు. ముందేమనుకున్నారు మన ట్రాయ్ పీపుల్? వీళ్ళు ఏమనుకున్నారంటే అదొక గిఫ్ట్, అదొక మంచిగా కనిపిస్తుంది, సో ఇట్ ఈస్ ఫైన్ అనుకున్నారు. బట్ లోనకి వచ్చిన తర్వాత మోసపోయారు. ఇలానే మన సాఫ్ట్వేర్లో కూడా అటాక్స్ అనేవి జరుగుతాయి. ఆ ఏదైతే జరిగిందో దీన్నే ట్రోజన్ హార్స్ అంటాం. ట్రోజన్ హార్స్ అంటే ఏంటంటే చూడడానికి బాగా కనిపిస్తుంది, కానీ లోనకు వచ్చిన తర్వాత దాంట్లో చాలా చాలా నెగిటివిటీస్ ఉంటాయి. అలానే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన సాఫ్ట్వేర్లో కొన్ని ఉంటాయి. ఎలాంటివి? ఒక ఫోటోషాప్ క్రాక్డ్ వెర్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కొన్ని, వాటి క్రాక్డ్ వెర్షన్స్ అవ్వచ్చు. ఇవేంటి బాగా కనిపిస్తాయి, ఓకే యూజర్కి అడ్వాంటేజ్ ఉంది, మనం దీంతో ఫ్రీగా చేసుకోవచ్చు అనుకుంటాం. బట్ ఎప్పుడైతే నువ్వు డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తావో ది ఆస్క్ ఫర్ ద పర్మిషన్స్. అంటే నీ మీడియాని పర్మిషన్ అడుగుద్ది, లేకపోతే ఓటీపీసీ పర్మిషన్ అడుగుద్ది. నువ్వేంటి వేరే పర్పస్కి అడుగుతుంది అనుకుని యాక్సెప్ట్ చేస్తావు. చేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఇన్యాక్టివ్గా ఉంటావో నీకు తెలియకుండానే నీ డేటా అన్నది కూడా రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా నీ డేటా అంతా కూడా ఎక్స్పోజ్ అయిపోద్ది. సో మంచిగా నువ్వు గెస్ట్ చేసి నువ్వు తీసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత లోపల ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది అనమాట. దీన్నే ట్రోజన్ హార్స్ అంటాం. ఓకే, సో ఇప్పటికీ ఇంకా నువ్వు లాంటి హ్యాకింగ్కి నీ సిస్టమ్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయంటే టూ రీజన్స్ అవుతాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నీకు ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం. సెకండ్ థింగ్ వచ్చేసరికి నువ్వు ఇంకా ఈ పేజ్ని ఫాలో కాకపోవడం. ఫాలో ఫర్ మోర్.